కొన్ని పోస్టింగ్స్ చూస్తున్నాను ఈ మధ్యలో. దాంట్లో ఏమంటారు, రామ్ గోపాల్ వర్మ పేరుతో, రేచర్ల రాజేష్ పేరుతో, బాబు గోగినేని పేరుతో వీళ్ళందరూ గోకలేని వాళ్ళందరూ మాట్లాడతారన్నమాట. వీళ్ళు ఏమంటారంటే భారతదేశంలో లక్ష్మీదేవి ఉంది, సరస్వతిదేవిని పూజిస్తారు, లక్ష్మీదేవిని పూజిస్తారు, కానీ ఇక్కడ పేదరికం ఉంది, కానీ ఇక్కడ చదువులు లేవు, ఆస్ట్రేలియా అమెరికాలో అద్భుతము, యూకేలో యూరప్లో అని మాట్లాడుతున్నారు. ఒరే మీకు అందరికీ చెప్తున్నా, దున్నపోతుల్లారా ఒళ్ళు మండుతుంది. ఈ దేశాలంతా కూడా సామ్రాజ్యవాదం అనేటువంటి దాంతో ప్రతి దేశాన్ని లూట్ చేసుకోవడం జరిగింది. మా దేశంలో సరస్వతీదేవి లక్ష్మీదేవి ఉంది, కానీ మా దేశంలో లూట్ దేవుడు లేడు. లూట్ దేవుడు అంటే దోపిడీ దేవుడు లేడు. అది మీ దేశాల్లో ఉండారు. మీరు వాళ్ళు పూజిస్తారు కాబట్టి మీరు వాళ్ళని పూజిస్తారు, మీ దేశాల్లో ఉండారు. ఇక్కడ ముఖ్యమైన విషయం అంటే మీరు మాట్లాడతారు ఆస్ట్రేలియా, అమెరికా, ఇంగ్లాండ్ గురించి. అదే బురుండి, ఈస్ట్ తైమూరు, తర్వాత ఉగాండా దేశాలు మాట్లాడండి. ఈ క్రైస్తవ దేశాలు సంకనాకిపోయిన తిండి లేకుండా, అదేవిధంగానే యమన్ దేశం గురించి మాట్లాడండి. ఈ అరబ్ దేశంలో తిండి లేకుండా సంకనాకిపోయినాయి. కాబట్టి ఈ విధంగా మాట్లాడడానికి మీకు ఎంత హక్కు ఉందో మిమ్మల్ని రెస్పాండ్ చేయడానికి కూడా మాకు అంతే ఉంది. అట్లే ఉత్సాహ్ పట్నాయక్ అనేటువంటి ఒక ప్రొఫెసర్ ఏం చెప్పారంటే, ప్రపంచంలో భారతదేశం పైన యూకే అనేటువంటి దేశము 45 కోట్ల ట్రిలియన్ డబ్బును దోచుకుపోయింది అని చెప్పింది. ఈ డబ్బుతోనే వాళ్ళు స్థిరపడినారు. రెండోది మక్కాకి ఔరంగజేబ్ కాలంలో 26,000 రూపాయలు తీసుకుపోయినాడని చెప్పడం జరిగింది.